అండి, వెల్కమ్ టు నిక్షిత్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రైని ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా జార్ తీసుకొని కొంచెం కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, 4-5 తెల్లగడ్డలు, 1 ఇంచ్ అల్లం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 లెమన్ జ్యూస్, కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలా పేస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక ప్లేట్లో తీసుకొని వన్ టీ స్పూన్ మైదా, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకొని ఈ మసాలాని చేప ముక్కలకి బాగా పట్టించాలండి. అప్పుడే ఈ ముక్కలకి మసాలాలు బాగా పడతాయండి. ఇప్పుడు ఈ ముక్కల్ని 2 అవర్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టాలండి. అప్పుడే మసాలాలన్నీ బాగా ముక్కలకి పడతాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న ఫిషెస్ వేసుకోవాలండి. లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలండి. 2-3 నిమిషాలకు ఒకసారి ఆయిల్ వేసుకుంటూ 15 నుంచి 20 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ముక్కలు బాగా ఫ్రై అవుతాయండి. మీకు కావాలంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, కానీ ఆ ఆయిల్ ఇంకా దేనికి యూజ్ అవ్వదు. డీప్ ఫ్రై చేయడం వల్ల ముక్క చాలా గట్టిగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ముక్క చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాకు మరిన్ని వీడియోలు చేయడానికి మోటివేషన్గా ఉంటుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, క్లిక్ ఆన్ బెల్ ఐకాన్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.